జమ్మికుంట ఫ్లైఓవర్పై వాహనాలు తనిఖీల భాగంగా రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలని హుజురాబాద్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం తదితర భద్రతా నియమాలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు పౌరుల యొక్క రోడ్డు భద్రత గురించి మనం కండక్ట్ చేస్తాము. కానీ పోయిన సంవత్సరం నుండి గౌరవనీయులైనటువంటి రవాణా మరియు బీసీ వెల్ఫేర్ శాఖ పార్టీలు శ్రీ కొండపల్లి గారి ఆధ్వర్యంలో కూడా వారి దృఢ సంకల్పంతో వారం రోజులు ఉన్నటువంటి సేఫ్టీ క్యాంప్ని ఒక నెల రోజుల వరకు పొడిగించేసేసి దాదాపు మనకు భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా 4.5 లక్షల ప్రమాదాలు జరుగుతుంటే ఇందులో 1,00,000 మంది చనిపోవడము, మిగతా 3 లక్షల మంది వరకు గాయపడము, పర్మనెంట్గా ఇంజూర్ కావడము లాంటి సందర్భంలో కూడా ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈరోజు దాంట్లో భాగంగానే హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. హెల్మెట్ పెట్టుకోవడం ఎందుకు అనేది పౌరులకు అవగాహన కోసం నేను 2 మాటలు చెప్తాను. హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్లు కావా? అట్లాంటిది ఏం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మన శరీరంలోని అన్ని అంగాల కన్నా ఈ బ్రెయిన్లో దాదాపు 72,000 నాడులు, 86 బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరంలోని ప్రతి అంగాన్ని కూడా కంట్రోల్ చేస్తాయి. ఏ కాలుకో చెయ్యికో దేనికో అయినప్పుడు, ఇంజ్యూర్ అయినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఉంది. ఈవెన్ హార్ట్కి కూడా రీప్లేస్మెంట్ ఉంది, కిడ్నీకి రీప్లేస్మెంట్ ఉంది, లివర్కి రీప్లేస్మెంట్ ఉంది. కానీ ఈ అతి ముఖ్యమైనటువంటి మెదడుకి ఏదైతే గాయం జరిగినప్పుడు దానికి చికిత్స అనేదే లేదు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు అన్ని అంగాల కంటే మెదడు ముఖ్యం కాబట్టి మెదడు యొక్క ప్రొటెక్షన్ కోసం మనం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు 22% నుండి 80% వరకు ప్రమాదాలలో మరణాన్ని నివారించవచ్చు అనేది మన ఒక సర్వేల ఫలితం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ముందుగా శిరస్సు ఏదైతే మెదడైతే కలిగి ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే మిగతా వాటికి అన్నిటికి కూడా చికిత్స ఉంటుంది. కాబట్టి ప్రాధాన్యత ఇచ్చేసేసి హెల్మెట్ ధారణ కంపల్సరీ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.